తరణి ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం. నేను శృతి, మీ తెలుగు ఏఐ రీడర్ని. ఎండాకాలం రాత్రి ఆరుబయట మంచంపై పడుకుని ఆకాశం వంక చూస్తున్నప్పుడు ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తున్న నక్షత్రాలను చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఆ నక్షత్రాలు ఎలా పుడతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవి బిలియన్ల సంవత్సరాల పాటు ఎలా జీవిస్తాయి మరియు చివరికి వాటి ముగింపు ఎలా జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం నక్షత్రాల జీవిత చక్రం, ద లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. నక్షత్రం పుట్టుక. ఈ విశ్వంలో ధూళి మరియు వాయువుల యొక్క భారీ మేఘాలు ఉంటాయి. వీటిని నిహారిక, నెబ్యులా అని పిలుస్తారు. ప్రతి నక్షత్రం ఈ నిహారిక మేఘాలలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే నిహారికలను నక్షత్ర నర్సరీలు అని కూడా పిలుస్తుంటారు. ఈ నిహారికలలో అణువుకు మధ్య గల గురుత్వాకర్షణ వల్ల ధూళి కణాలు ఒకదానికొకటి లాగుతుంటాయి. ఇలా మిలియన్ల సంవత్సరాలు వాయువు, ధూళి గురుత్వాకర్షణ శక్తికి లోనే ఒకే ప్రదేశానికి చేరుకోవడం సంభవిస్తుంది. ఇవి ఇంత అంత కాదు, చాలా భారీ మొత్తంలో ఈ వాయువు, ధూళి కణాలు ఒకే ప్రదేశానికి చేరుకోవడం సంభవిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్న ప్రదేశంలోకి ఈ ధూళి మరియు వాయువు కణాలు దట్టంగా అంటే భారీ మొత్తంలో చేరుకుంటుంది. దాంతో ప్రోటోస్టార్ ఏర్పడుతుంది. ఇది నక్షత్రం జీవితంలోని ప్రారంభ దశ. ఈ ధూళి మరియు వాయువు కణాలు భారీ మొత్తంలో ఒక చోటుకు చేరుకోవడం వలన వాటి మధ్య సాంద్రత పెరుగుతుంది. మొదట్లో తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఈ ప్రదేశంలో సాంద్రత వల్ల ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రత అలా పెరుగుతూ ఈ వాయువు, ధూళి కణాల మిశ్రమం ఉష్ణోగ్రత 10 మిలియన్ డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అంటే హైడ్రోజన్ పరమాణువులు హీలియం పరమాణువులుగా మారుతాయి. తద్వారా అపారమైన శక్తి విడుదల అవుతుంది. ఇదే నక్షత్రం పుట్టుకను సూచిస్తుంది. ఒక నక్షత్రం జీవితం. ఒక నక్షత్రం పుట్టిన తర్వాత అది ఈ విశ్వంలో ప్రధాన శ్రేణి దశలోకి ప్రవేశిస్తుంది. ఈ దశలోనే నక్షత్రం తన జీవితకాలంలో ఎక్కువ భాగం గడుపుతుంది. ఇందులో నక్షత్రం స్థిరంగా ఉంటుంది. దాని కోర్లో అణు సంయోగం, గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది. ఒక నక్షత్రం యొక్క పరిమాణం ఈ దశలో అది ఎంతకాలం ఉంటుందో నిర్ణయిస్తుంది. చిన్న నక్షత్రాలు ఎర్ర మరుగుజ్జులుగా 10,000 కోట్ల సంవత్సరాలు ప్రకాశిస్తే, భారీ నక్షత్రాలు కొన్ని మిలియన్ సంవత్సరాలు తన ఇంధనాన్ని మండిస్తాయి. ఇక్కడ ఇంధనం అంటే హైడ్రోజన్ పరమాణువులు. మన సూర్యుడు మధ్యస్థ పరిమాణ నక్షత్రం. నక్షత్రం మరణం. ఒక నక్షత్రం హైడ్రోజన్ ఇంధనం అయిపోయినప్పుడు దాని ప్రధాన కోర్ బలహీనపడి, దాని బయటి పొరలు బలహీనపడి, అణువులు విడిపోతూ కుచించుకుపోతుంది. మరియు నక్షత్రం బయటి పొర ఎర్రటి జెయింట్గా మారుతుంది. ఇది నక్షత్రాల మరణానికి మొదటి దశ. దట్టమైన కోర్ పొరలుగా అంతరిక్షంలోకి విడిపోతూ, విశ్వంలోకి విస్తరించుకుంటూ మరలా అద్భుతమైన గ్రహ నిహారికను సృష్టిస్తాయి. మధ్యలో మిగిలిన కోర్ తెల్ల మరుగుజ్జుగా మారుతుంది. ఈ దట్టమైన అవశేషం యొక్క వేడి చల్లబడడానికి కొన్ని బిలియన్ల సంవత్సరాలు పడుతుంది. గాని భారీ నక్షత్రాలకు ముగింపు చాలా నాటకీయంగా ఉంటుంది. అవి సూపర్నోవాలుగా పేలిపోతాయి. ద్రవ్యరాశి ఎక్కువగా ఉండడం వలన అవి న్యూట్రాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్గా మారుతాయి. బ్లాక్ హోల్స్ అనేవి అత్యంత గురుత్వాకర్షణ శక్తి కలిగిన ప్రదేశాలు. కాంతి కూడా వీటి నుండి తప్పించుకోలేవు. భవిష్యత్ ఎపిసోడ్లలో ఈ వింతలను అన్వేషిస్తాం.
నక్షత్రాలు ఎందుకు ముఖ్యమైనవి? నక్షత్రాలు కేవలం ఖగోళ వస్తువులు మాత్రమే కాదు, అవి విశ్వంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన గ్రహం, జీవరాశులు, మన శరీరాలు ఈ నక్షత్రాల జీవితకాలంలో విడుదలైన మూలకాల ద్వారా ఏర్పడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ చెప్పినట్లు, మనము నక్షత్ర వస్తువులతో తయారు చేయబడ్డాము. నెబ్యులాలోని ప్రారంభం నుంచి సూపర్నోవా ముగింపుల వరకు నక్షత్రాలు విశ్వానికి ముఖ్యమైన భాగాలు. ఈ విశ్వ ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మరి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా? మరి సూర్యుడు కూడా మిగతా నక్షత్రాల వలె జీవిత చక్రం కలిగి ఉందా? అవును. మన సూర్యుడు మధ్యస్థ పరిమాణ గల నక్షత్రం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన సూర్యుడు దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాలుగా ప్రధాన క్రమంలో ఉంది. ఇంకా 5 బిలియన్ సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మరి ఆ పూర్తి వివరాలు మనం తర్వాతి వీడియోలో చర్చిద్దాం. మరిన్ని స్పేస్ సైన్స్ ఎపిసోడ్ల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.